నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఘన నివాళులు అర్పించారు। భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక సాధారణ వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ 2 సార్లు భారత ప్రధానిగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కిందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచడంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని, ఆయన మరణం భారతదేశ ఆర్థిక అభివృద్ధికి తీరని లోటు అని అన్నారు। ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పిసిసి సభ్యులు అద్దంకి దొరబాబు, ఎస్సీ సెయిల్ చైర్మన్ కాకర్ రాజ్ కుమార్, కమలంపూడి వంశీ, పుచ్చకాయల రత్నరాజు, సంధి వసంతరావు తదితరులు పాల్గొన్నారు। जोहार जोहार मनमोहन सिंह गारिकी जोहार जोहार मनमोहन सिंह गारिकी जोहार। ఈ దేశానికి ఆర్థిక వెన్నుముక లాంటి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రిగా 2 సార్లు చేసిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది। మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు కూడా ఆయన మాటని కాదంటం కానీ ఆయన చేసిన సంస్కరణల్ని కాదంటం అనేది జరగలేదు। ఎందుకంటే జీడిపి కూడా అభివృద్ధి చేయడంలో ఆయనంత గొప్పవాడు ఇంకొకళ్ళు ఎవరూ లేరు। కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి గొప్ప గొప్ప మేధావులే చేశారు కానీ, సామాన్యులు మేధావులు చేశారు కానీ ఎవరు కూడా అంత ఇబ్బంది పడే పరిస్థితుల్లో లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే కనుక చేయలేదు। ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో, డిమానిటైజేషన్ జరిగినప్పుడు కూడా ఆయన ప్రత్యేకించి చేయటం తప్పని, ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పని బీజేపీని కూడా హెచ్చరించడం జరిగింది। అయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని కూడా అందరూ కమిటీలో దూషిస్తుంటే నువ్వు ఎందుకు చేసావు, ఎలా చేసావు అని చెప్పి అడిగి నిలదీస్తుంటే ఆయన చెప్పలేని పరిస్థితుల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతనికి ఏమీ తెలియదు, మీరు నిందించడం తప్పు, అతన్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారు, రిలయన్స్ నుంచి తీసుకొచ్చారు కాబట్టి అతను ఏమీ అనొద్దు, మన దేశ గౌరవాన్ని కాపాడండి, అలాగే మన రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పిన గొప్ప వ్యక్తి। రిలయన్స్ గ్రూప్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం రిలయన్స్ డిజిటల్ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు। భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రూప్ ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు। ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు। అత్తిలిలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంకు ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు। కార్యదర్శులు పూర్తి స్థాయిలో సమావేశానికి హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు। రైతులు ధాన్యం అమ్ముకోవడంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, రబీకి పూర్తి స్థాయిలో నీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు। అత్తిలి జూనియర్ కళాశాల సమస్యను త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు। గ్రామాలలో లో వోల్టేజీ నివారణకు 88 లక్షలతో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। దువ్వ నుండి 33 kV లైన్ అత్తిలికి రానున్నదని చెప్పారు। రెవెన్యూ సదస్సుల వల్ల రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నానన్నారు। జనవరిలో అర్హులకు కొత్త పింఛన్లు ఇస్తారని చెప్పారు। గృహ నిర్మాణంకు 2.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు। జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందేలా చూస్తున్నామన్నారు। పల్లె వెలుగు బస్సుల సంఖ్యలను పెంచాలని ఆర్టీసీ అధికారులను కోరారు। డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని అప్పు అందజేస్తున్నట్లు తెలిపారు। గ్రామ దర్శినిలో లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు। ఆరోగ్య కేంద్రాల వారు నెలకు సగటున కనీసం 15 కాన్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను కోరారు। అత్తిలి బాలికల వసతి గృహంలో 100 మంది విద్యార్థులు చేరేలా చూడాలని సంరక్షణ అధికారులను కోరారు। విద్యుత్ శాఖపై త్వరలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు।
లక్ష్మీనారాయణపురంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సమావేశం సంతాపాన్ని ప్రకటించింది. ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ అడ్డాల జానకి, తహసీల్దార్ దశకవంశీ, ఎంపీడీఓ పి శామ్యూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా పునరుద్ధరించే విధంగా ఈరోజు పరిపాలనని ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఆ రోజు గ్రామీణ వ్యవస్థలు కానీ ఇతర వ్యవస్థలు కానీ ఏ విధంగా నిర్వీర్యమైపోయి మనందరికీ కూడా తెలుసు. పంచాయతీ సర్పంచులకి కనీసం నిధులు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అలాగే రోడ్ల వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దెబ్బతిన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళా వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలోనూ కూడా NREGS నిధులు కేటాయించి గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి ఈరోజు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ రాబోయే సంక్రాంతికి పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోండి. ఆ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిష్ఠ చేసి ఈరోజు అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక సెంట్రల్ పాయింట్లోనే పారిశుద్ధ్యానికి సంబంధించి ప్లాంట్లు కూడా నిర్మించి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడికెక్కడ పెట్టి రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా ధాన్యం అమ్మినటువంటి 24 గంటల లోపు ఈరోజు మన రైతుల ఖాతాలో డబ్బులు జమ అనేది ఈరోజు మనందరం కూడా గమనించాలి. అలాగే సాగునీటి వ్యవస్థను కూడా గతంలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాగునీటి సంఘాలని మళ్ళా ఎన్నికలు నిర్వహించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సాగునీటి సంఘాలకు సభ్యులుగా టీసీలు కానీ సాగునీటి సంఘాల అధ్యక్షులు కానీ అలాగే డీసీలు కానీ ఎన్నుకోవడం జరిగింది. వారి ద్వారా రాబోయే రోజుల్లో సాగునీటి వ్యవస్థను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి రైతుకి కూడా నీరు విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే రబీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ అధికారులు నేను చర్యలు తీసుకుని పట్టించే ప్రణాళిక ఏర్పరచుకుని ఏ విధంగా చేయాలనేది కూడా ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకుని ప్రతి రైతుకి కూడా సమ్మర్లో రేపు రాబోయే రోజుల్లో రబీకి నీరు కొరత లేకుండా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి ఏ విధంగా నాడు నేడు అని చెప్పి సగం మీటింగ్లు పెట్టి లేదా సగం పనులు చేసుకుని చేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా వాటి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా గౌరవ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అద్దెలి కాలేజీకి సంబంధించి జూనియర్ కాలేజీకి సంబంధించి మనకి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అలాగే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద కూడా త్వరలోనే చర్యలు తీసుకుని పనులు ప్రారంభిస్తారని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మనందరూ కూడా కలిసి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని సందర్భంగా ఒకసారి తెలియజేసుకుంటూ అలాగే ఆఖరిగా ఈరోజు పెన్షన్లు కూడా ఎవరైతే భర్తలు చనిపోయిన వారికి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ ఇచ్చే విధానాన్ని కూడా ఈరోజు ఒక నెలలోనే పెన్షన్ ఇచ్చే విధానం కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో సంవత్సరం పట్టింది, 2 సంవత్సరాలు కూడా పట్టింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి నెలలోనే వారికి పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అత్తిలి మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శాంతి రథంను అత్తిలి షాదీఖానా భవనం వద్ద మానవతా వ్యవస్థాపకుడు నిమ్మనపల్లి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభిస్తారని సంస్థ చైర్మన్ ఆనాల ఆదినారాయణ, అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణంరాజు తెలిపారు. విశిష్ట అతిథిగా తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొంటారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని భాస్కర్రావు, ఆలపాటి నాగేశ్వరరావు, కోడూరి రాధా పుష్పవతి, గమనీ రాంబాబు, కొత్త సత్యనారాయణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
కొందరు రాజకీయ లబ్ధి కోసం తణుకు ఎమ్మెల్యేకు 20% వాటా ఇస్తున్నారని పేర్కొంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తణుకులో బార్లకు లైసెన్స్ పొందిన షాపు యజమానులు అన్నారు. తణుకులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తమ సమస్యలు చెప్పడానికే కేవలం ఎమ్మెల్యేను కలిశామని తెలిపారు. ప్రభుత్వం వారు లైసెన్స్ పొందినప్పుడు 20% వాటాను ఇస్తున్నామన్నారని ఇప్పుడు 10% వరకే వస్తోందని, దీనివల్లనే తాము నష్టాలను చవిచూడాల్సి వస్తుందని తెలిపినట్లు చెప్పారు. అధిక మొత్తంలో టెండర్లకు కోట్ చేయడంలో షాపులు రాక ఇబ్బందులు కూడా పడుతున్నామని అన్నారు. శాసనసభ్యునికి వాటా ఉందనడం సరికాదని అన్నారు. నాలం బాలకృష్ణ, చుండ్రు అబ్బులు, సుధీర్, మురిశెట్టి మురళి, ములకపల్లి రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ మేము షాపులు మన లాటరీలో తలవ షాప్ వచ్చింది. ఇక్కడ ఎవరు సిండికేట్గా లేరు, అందరూ ఎవరి షాప్ వాళ్ళే చేసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే గారి వాటా ఉందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎమ్మెల్యే గారికి ఏ విధంగా వాటా లేదు. మేము కర్సీగా కలవాలనే ఉద్దేశంతో 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాం. కలిసి ఇలా వచ్చిందంటే తలవటి చేసుకుంటుంటే జాగ్రత్తగా చేసుకుంటున్నారు. ఇక్కడేమో సిండికేట్ ఆఫీస్ కాదు, ఇది ఓన్లీ అసోసియేషన్ హాల్ అంతే. మేమేమైనా కష్టకాలు ఉంటే ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇలా జరుగుతుంది. ఆయనకి ఎమ్మెల్యే గారికి ఈ షాపులకి ఏ విధమైన సంబంధం లేదు. లాటరీ ద్వారా వచ్చినాయి, ఎంతో కష్టపడి మేము ఎక్కువ టెండర్లు వేసుకున్నాం. తక్కువ వచ్చిన అన్ని షాపులను ఎమ్మెల్యే గారికి వాటా ఉందనే ఉద్దేశంతో అనుకుంటున్నారు, కానీ దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి ఏ విధమైన వాటా లేదు దీంట్లో. ఆయన మేము సలహా కలిస్తానికి వెళ్ళాం అంతే, సలహా కూడా కాదు, కలిస్తానికి వెళ్ళాం కరెక్ట్గా ఎమ్మెల్యే గారికి 2-3 సార్లు. అసోసియేషన్కి ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు. మాకు మేము 100 టెండర్లు వేసాం, దాంట్లో 2 షాపులు తగిలినాయండి. ఇక్కడ ఒకటి, ఈస్ట్ గోదావరిలో ఒకటి. ఆ 2 కోట్లు పోయినట్టే. దాన్ని ఇప్పుడు 20% ఇస్తా అన్నది 10% ఇస్తున్నారు. 10% ఇస్తే నెల వచ్చేటికి 5-6 లక్షలు ఒక్కో షాప్కి పోతుందండి. లాభం అట్లా వచ్చి అంటున్నారు. గవర్నమెంట్ 5% పెంచుతాం అంటున్నారు. ఇస్తారు, పైన 20% ఇస్తున్నారు ఇన్వాయిస్లు. కిందకు వచ్చేటికి అన్ని కటింగ్లు పోను 10% వస్తుందండి. స్వచ్ఛందంగా పట్టుకెళ్ళి ఏమన్నా అమ్ముకున్నాయి అవి ఏమన్నా ఉంటే డిపార్ట్మెంట్ ఆల్రెడీ చర్య తీసుకుంటాం. ఇప్పుడు తేతలి గ్రామంలో ఏర్పాటు చేసిన లేహ్యం ఫుడ్స్ కర్మాగారానికి అన్ని అనుమతులతో కొనసాగుతుందని మేనేజింగ్ డైరెక్టర్ శుభోత్యాగి, సబీల్ అహ్మద్, జాఫరుద్దీన్, అరవింద అన్నారు. ఇది పూర్తిగా బహుళార్థ సాధక కర్మాగారమని 200 మంది స్థానికులకు ఉపాధి కల్పించామని తెలిపారు. 2014లో కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే 2019 నాటికి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. గత వైసీపీ పాలనలోనే పూర్తి అనుమతులు లభించాయని చెప్పారు. అన్ని అనుమతులు లభించినందునే ఫ్యాక్టరీ యథావిధంగా నడుస్తున్నట్లు తెలిపారు. లేహ్యం ఫుడ్స్ వచ్చి 100% ఎక్స్పోర్ట్స్ కంపెనీ. ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్పోర్ట్ ఫ్రోజన్ మీట్. ఫ్రోజన్ మీట్ అంటే ఓన్లీ బఫ్లో మీట్. బఫ్లో అంటే ఓన్లీ బఫ్లో, నథింగ్ ఎల్స్. దానికి పీపుల్ హ్యావ్ మిస్అండర్స్టూడ్. ఈ బఫ్లో యానిమల్ అంటే వేరే కూడా మిక్స్ చేస్తున్నారు. దానికి దే హ్యావ్ గివెన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సొసైటీ. కంపెనీ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. కంపెనీకి మొత్తం స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఫ్రమ్ టాప్ టిల్ బాటమ్ మొత్తం ఉంది. ఎనీ డిపార్ట్మెంట్ మీరు యూ కెన్ ఆస్క్, ఏదైనా డిపార్ట్మెంట్. ఐ హ్యావ్ క్యారీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంది. జియో నంబర్ 77 అంటే దిస్ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ ఓరియంటల్ యూనిట్. 100% ఎక్స్పోర్ట్ ఓరియంటల్ యూనిట్. ఓకే, ఫర్ దాట్ APIDA has to verify the documents. APIDA ante Agricultural Ministry. Okay, not the Gram Panchayat. Gram Panchayat ke adhikari emundi na chepta meeku. Ma mottam document check cheyandi. Ma mottam conversion check cheyandi. Ma mottam director of factories drawing check cheyandi. Okay, ma mottam town and planning drawing check cheyandi. తర్వాత వచ్చి ఆ ల్యాండ్ వచ్చి ట్యాక్సెస్ వాళ్ళు, హీ హ్యాస్ టు సెండ్ మీ అ నోటీస్ దట్ వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్. వాళ్ళు ఎందుకు ఇస్తలేదు? వాళ్ళు హైకోర్టు నోటీస్ హీ హాజ్ నాట్ రెడ్ ఇట్ ప్రాపర్లీ. అది రీడ్ చేయండి, దాంట్లో క్లియర్లీ వెరిఫై ఉంది. వీ హ్యావ్ ఆల్ ద లీగల్ డాక్యుమెంట్స్. అన్లీగల్ ఏం లేదు కంపెనీ. ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చి చాలా అబంధ చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చి ఫ్రమ్ టాప్ నాకు మొత్తం పర్మిషన్ ఉంది. వాళ్ళు నాకు ఫ్రెష్ షేర్ ఇస్తాం. గవర్నమెంట్కి రెవెన్యూ కావాలా, లీగల్ వేకి, ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాలా,
దానికి టాప్ నుంచి మొత్తం నాకు చాలా ప్రెషర్ చేస్తూ ఉంటారు. దానికే నేను నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ కంపెనీ వచ్చి 2014కి ఎస్టాబ్లిష్ అయింది. 2014 నుంచి 2019కి మొత్తం డాక్యుమెంట్స్ క్లియర్ అయింది. 2019 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇది వరకు. దిస్ వాజ్ ద ఇండస్ట్రియల్ బెల్ట్. ఇప్పుడు హౌసింగ్ వచ్చింది. సో డూ యూ వాంట్ us to go, do you want the house to remain there? Previous government YCPRP వాళ్ళ టెన్యూర్లే ఇది మొత్తం పర్మిషన్ వచ్చింది మాకే. దే హ్యావ్ గివెన్ us all the permission. వాళ్ళ టైంలో 2019 నుంచి దట్ వాజ్ దట్ గవర్నమెంట్. వాళ్ళ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఈ గవర్నమెంట్కి నాకు ఏం సంబంధం లేదు. ఈ గవర్నమెంట్ పైనుంచి నాకు ప్రెషర్ చేస్తూ ఉన్నారు. వై హ్యావ్ యూ కెప్ట్ యువర్ కంపెనీ రన్నింగ్ క్లోజ్? మీరు కంటిన్యూస్గా రన్ చేయాలండి. ఎందుకు? యూ గివ్ ఎంప్లాయ్మెంట్. వీ హ్యావ్ గివెన్ 200 people ఎంప్లాయ్మెంట్ మా ఫ్యాక్టరీలో. వీ హ్యావ్ గివెన్ రెవెన్యూ టు ద స్టేట్ ఎవ్రీ మంత్. సార్ ప్రెగ్నెంట్ కేసులు పాల్ స్టాప్ అయింది కేసులు అదే కట్ అయిన అదే వచ్చి యాంటీమార్టం గవర్నమెంట్ వాళ్ళు చేస్తాం. పశు విభాగ్ యానిమల్ హస్బెండరీ పేరు మిస్టర్ నరసింహారావు ప్రెసెంట్ విత్ అవర్ కంపెనీ డాక్టర్స్. మొత్తం 50 కేసులు వచ్చింది కూడా ఎవ్రీ సింగిల్ కేసులకి చెక్ చేయాలా. ఈజ్ ద డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలా. ఈజ్ ద ఫిట్ ఫర్ స్లాటర్ లేదా ప్రెగ్నెంట్ ఉంటే ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద సప్లయర్. దగ్గర రిజిస్టర్డ్ సప్లయర్ ఉంది మా దగ్గర. అరౌండ్ 18-20 సప్లయర్స్ లోకల్ వాటర్. ప్రొసెస్డ్ వాటర్ బయటికి వచ్చిన తర్వాత అదే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 lakhs లీటర్స్ ఉంది ప్లాంట్ లోపల. 5 lakhs లీటర్స్ దానికి ట్రీట్మెంట్ చేస్తాం. దానికి కెమికల్ యాడ్ చేస్తాం. దానికి సిఓడి బిఓడి పిహెచ్ మొత్తం చెక్ తర్వాత రీసైకిల్ చేస్తాం. వాటర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇట్స్ నాట్ దట్ వాటర్ ఎక్కడ కూడా బయట వేసుకోండి. ఇది చిన్న షాప్ లేదు, ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ ఉంది. ఎందుకు పొల్యూషన్ క్రియేట్ చేయాలా? ఎందుకు వేరే వాళ్ళకి ప్రాబ్లం చేయాలా? ఎందుకు? ఐ విల్ రన్ ద కంపెనీ కంఫర్టబుల్లీ ఇన్ అ లీగల్ వే. అంతే. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు టెల్ ఎవ్రీబడి. ఐ హావ్ నో గ్రడ్జ్ రిగార్డింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్. నో good thing regarding the new government. They are all good for us. We want to run this company in a legal systematic way. That's all. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేరుస్తున్నామని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట్రి మండలం పొలమూరు, మాముడూరు గ్రామాల్లో ప్రజా దర్బార్లో ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించే కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా పీతాన్ని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే 96 పథకాలను రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం యొక్క నిధులను సొంత పథకాలకు మళ్లించారని విమర్శించారు. పొలమూరు అంబేద్కర్ సెంటర్ నుండి పొలమూరు గరువు వరకు సిమెంట్ రోడ్ నిర్మాణం చేపడతామని చెప్పారు. వినికిడి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థికి ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 4 లక్షల రూపాయల చెక్కును ఈ సందర్భంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వెలగల బుల్లిరామిరెడ్డి, సర్పంచ్ కాకర రాజేశ్వరరావు, ఎంపీటీసీ పేచెట్టి నరసింహమూర్తి, టీడీపీ అధ్యక్షులు పి రాఘవేంద్రరాజు, జనసేన అధ్యక్షులు తోరం వెంకన్నబాబు, బీజేపీ నాయకులు తుపాకుల గోవింద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనుంటే మీరు వెళ్ళాలా, దానికోసం ఇచ్చాం. పని లేకుండా బాగా ఫ్రీగా ఉంది కదా వెళ్తే బస్సులు ఖాళీ ఉండవు, ఇబ్బంది. వాళ్ళకు కూడా నష్టం వస్తుంది. ఆర్టీసీ వాళ్ళకి కూడా ప్రభుత్వం ఎంత పెట్టుకోగలదు ఎంత పెట్టుకోలేదు ఆలోచన చేయండి. ఇది కుటుంబం లాంటి సమస్య, ప్రభుత్వం కూడా సమస్య, కుటుంబ సమస్య. నీకు ఎంత ఖర్చు అవుతుంది, నీకు ఎంత ఆదాయం వస్తుంది, ఈ ప్రభుత్వానికి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంతే కదా. దీంట్లో తేడా ఉందా? ఏమీ తేడా లేదు. అంచేత ఇవన్నీ కూడా అర్థం చేసుకుని మీరు అప్లికేషన్లు అన్నీ కూడా అక్కడిచ్చినా నాకు వచ్చినట్టే. లేదు నాకు ఇస్తారంటే నేను తీసుకోవడానికి అన్ని తీసుకునే ఎదురుకెళ్తా. అంచేత అన్ని గ్రామాల్లో కూడా డిసెంబర్ 31 లోపల కంప్లీట్ చేయాలని ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మా కార్యకర్తలు నడుము కట్టమని చెప్పాం. మీరు ఓటు అడిగారు, మీరు ఎందుకు అప్లికేషన్ తీసుకోరు అని తిట్టి కొట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి తయారు చేశా. లేకపోతే పాత గవర్నమెంట్లకు మా వాళ్ళు తయారు చేయడం సిద్ధమయ్యారు. సచివాలయ సిబ్బంది కలిగి ఉన్నారండి, పంచాయతీ సిబ్బంది కలిగి ఉన్నారండి, వాళ్ళు ఎట్టుకుంటామని చెప్పారు.
నిజంగా మా వాళ్ళు వెరిఫై చేశారనుకో మమ్మల్ని తిట్టేస్తారు. ఇడీ వాళ్ళ పైన పెంచడం పోయిందండి. మా అధికారి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాం, రూల్స్ ఇస్తాం. రూల్ ప్రకారం అధికారి పనిచేయాలా. అధికారి ద్వారానే ఈ కార్యక్రమం జరిగితే దానికి పర్యవేక్షణ కలెక్టర్ ఉంటారు జిల్లాకి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి భూ యజమానులకు రక్షణ చట్టాన్ని తెచ్చింది కూటమి ప్రభుత్వం అని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. శనివారం ఉదయం మండల కేంద్రమైన పెనుమంట్రలో రెవెన్యూ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, ప్రజా సమస్యలే వేదికగా పరిష్కరించే ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని వాడుకొని రైతాంగానికి భూమిపై హక్కు లేకుండా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. భూ హక్కుదారులకు భూరక్షణ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మంచి ప్రభుత్వంగా ప్రజల మన్ననలను పొందే విధంగా పనిచేస్తున్నారని, ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రెవెన్యూ సదస్సులో ఇచ్చిన ఫిర్యాదులను 60 రోజుల్లో పరిష్కరించి లిఖితపూర్వకంగా భూ హక్కుదారికి రెవెన్యూ శాఖ పరిష్కరించి రైతులకు ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటిపర్తి ప్రియాంక, ముదునూరి నాగరాజు, ఎంపీటీసీ చింతపల్లి మంగతాయారు, గంటా వాసు, రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా ప్రారంభించారు. క్రిస్మస్ వేడుకలు మంత్రి రామానాయుడు యొక్క గృహం వద్ద నిర్వహించారు. యేసుక్రీస్తు ప్రేమ, దయ, త్యాగం యొక్క గుణాలు ప్రజలందరికీ ఆదర్శనీయం అన్నారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చంద్రబాబు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ప్రదర్శన, క్రీస్తు గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆచరణీయం, అనుసరణీయము అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరి హింస, అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం, శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం, కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మరి సమాజంలో హింస, అవినీతి, వేర్పాటువాదం, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది, ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి మరి వాటిన్నింటినీ కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు, ఈ చట్టాలకు, ఈ పోలీస్ స్టేషన్లకి, ఈ కోర్టులకి లేదు. వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేసుక్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం, క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అలవర్చుకున్నట్లయితే, అవన్నీ మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రపంచం అంతా కూడా ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను. స్థానిక ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మండలి సమావేశానికి హాజరు కావాలని, గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ అన్నారు. ఉండ్రాజవరం మండల పరిషత్ సమావేశంలో పాల్గొని వివిధ శాఖల అధికారులకు సభ్యుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. శాఖాపరమైన ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేయాలని అన్నారు. అవినీతి చేసిన పసలపూడి లైన్ మ్యాన్ ను వెంటనే సస్పెండ్ చేసి ప్రజల వద్ద వసూలు చేసిన సొమ్మును వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి చేసిన ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరాలంటే ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు అవగాహనతో ఉండాలని సూచించారు.
ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా వంకా సత్యనారాయణ నాగమణి డయాలసిస్ సెంటర్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎం సహాయ నిధి పథకం కింద ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం అందజేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలకు అన్ని సందర్భాల్లో అండదండలుగా నిలుస్తుందని ఆయన అన్నారు. అనంతరం పలు సమస్యలపై జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమవరంలో నిర్వహించిన వినియోగదారుల హక్కుల మీద జరిగిన జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో ఫైనల్ బీకామ్ చదువుతున్న ఎం అపరంజిత ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థినికి కలెక్టర్ ఆఫీసులో 3,000 రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల కుమారి, వైస్ ప్రిన్సిపల్ శ్రీ పి మధురాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ చైతన్య, డాక్టర్ టి అకిరాజు, డాక్టర్ కె స్వరూపరాణి, శ్రీ గణేష్ కుమార్, శ్రీ ఎస్ వెంకన్నబాబు, అంకంరెడ్డి స్వాతి ఇతరులు వీరిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ అపరంజితను ఆదర్శంగా తీసుకుని మిగిలిన విద్యార్థులు కూడా అన్ని రకాల పోటీల్లో పాల్గొనేందుకు కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం రామకృష్ణ మఠం చేస్తున్న కృషి వెలకట్టలేనిదని అఖిల భారత హ్యాండ్లూమ్స్ బోర్డు మాజీ డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు అన్నారు. సరిపల్లి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ సీతారామస్వామి దేవాలయంలో రామకృష్ణ మఠం స్వామీజీ బోధ దీపానంద్ మహారాజ్ శ్రీకృష్ణ తత్వం భగవద్గీత సారాంశంపై 3 రోజుల ప్రవచనం, భక్తులకు కలిగిన అనేక సందేహాలకు సమాధానాలు చెప్పారు. ప్రతి మనిషి తన జీవితంలో కొంత సమయాన్ని భగవంతుని స్మరణకు కేటాయించాలన్నారు. భక్తులు స్వామీజీని ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారి రోహిత్ రాజు, ప్రధాన అర్చకులు ఏఎస్వి పవన్ కుమార్, ఇమ్మంది మాధురి, ఎం మణికంఠ మహాలక్ష్మి, ఇందుకూరి బంగారు రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.